హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము అంటే బాగానే ఉన్నాం. ఓకే, ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది. ఆల్రెడీ అందరికీ తెలుసు, నేను బ్రాడ్కాస్ట్లో ఆల్రెడీ పెట్టాను. సో ఏమైందనంటే చిన్న ఇయర్ కట్ అయ్యి చిన్న మైనర్ సర్జరీ అయిందనమాట. మైనర్ ప్లాస్టిక్ సర్జరీ అయిందనమాట డుగ్గుకి. సో డుగ్గు ఇప్పుడు ఎలా ఉందని అయితే అందరు అడుగుతున్నారు కదా. సో డుగ్గుని చూపిస్తాను ఒకసారి. తాకింది నా వల్లనే, అంటే నా చేతి దానికి తాకింది కదా. సో కొంచెం ఎంతైనా ఉంటది, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. చేతులు అయితే కొంచెం ఆ గిల్టీనెస్ ఉంటది కదా. కాకపోతే ఆ సారీరా నేను దాకిచ్చిన ఏమనుకోకురా అంటే అదేమంటుందంటే నువ్వు కూడా అనుకుని దాకియలేదు కదా అని చెప్పేసి అంటుంది. కాకపోతే మనకు మంచిగా అనిపించదు కదా అట్లా దాకినప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, కూరగాయలు కాదు, నువ్వే కావాలి మాకు. డ్రాయింగ్ చెప్తాను టమాటా. డుగ్గు చూడరా ఒకసారి, నీకు ఒకసారి చూపెట్టావా అది ఎట్లా దాకిందో ఒకసారి. అది కాదు, అది స్కూల్కి వెళ్ళలేదు, ఒక్కసారి తిరుగు పంపిస్తలే మేమే. సో ఈ హియర్ కి అనమాట, ఇది ఇక్కడ నుంచి సారీ. సో నిన్న మళ్ళీ ఇటు సైడ్ కూడా తీపిచ్చేసినాము. ఈ హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి వెళ్ళి ఈ కిందికి కట్ అయిపోయింది. నేను వీడియో పక్కన అంటే సర్జరీ తర్వాత ఎట్లుందనేది పిక్ పెడతాను చూడండి. సో ప్రెసెంట్ ఎట్లుందనేది. యాక్చువల్గా ఏమైందంటే సాటర్డే రోజు జరిగింది గైస్. ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ 2 to 3 ఆ గ్యాప్ లో జరిగింది. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటి ఉండే అంటే పాపం ఎప్పటి నుంచో బిర్యానీ తింటా అని అడుగుతుంది. నార్మల్గా మేము బయట నుంచి ఆర్డర్ చేస్తాము. ఇంకా మండి అంటే చాలా ఇష్టం డుగ్గుకి, మీరు బ్లాగ్స్ లో చూసే ఉంటారు. సో ఊరికి బయట తినడం ఎందుకు అని చెప్పేసి ఆ రోజు నార్మల్ ఫ్రైడే రోజు గ్రాడ్యుయేషన్ డే అయిందనమాట. మీరు గ్రాడ్యుయేషన్ డే వీడియో చూసే ఉంటారు, డుగ్గు ఛానల్లో రిలీజ్ చేసినాము. సో గ్రాడ్యుయేషన్ డే నెక్స్ట్ డే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండే. సో స్కూల్కి వెళ్ళి యూకేజీ కంప్లీట్ అయింది. గ్రాడ్యుయేషన్ డే అయిపోయింది కదా, యూకేజీ కంప్లీట్ అయింది. అండ్ ఇవి ఉంటాయి కదా ఎగ్జామ్స్, అవి తీసుకొని పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అయ్యి మేడంతో మాట్లాడి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ అంతకుముందే షాపింగ్ లా చేసాం చిన్నగా. సరే అండి, యూకేజీ. సో ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ గా అంతకుముందు ఒక 3 days ముందు షాపింగ్ చేసినాం అనమాట. అదే ఆ వ్లాగ్ లో మీరు చూసారు కదా. సో కొత్త డ్రెస్ వేసుకుంటా అంటే కొత్త డ్రెస్ వేసిన తర్వాత సరే ఏమైనా రీల్ చేస్తావా అని అడిగితే చేస్తాను. తర్వాత ఒక రీల్ చూపించినాం. డుగ్గు నార్మల్ గా ఓన్ డైలాగ్స్ చెప్తారు కదా, ఓన్ వాయిస్ తో రీల్స్ చేస్తారు కదా, డైలాగ్స్ రీల్ చేసింది. అయిపోయింది, కొన్ని పిక్స్ తీసుకున్నాం. అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసినాం. వద్దు నా కొత్త డ్రెస్ ఎందుకు అని చెప్పి చేంజ్ చేసినాం. యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే ఎటైనా డుగ్గుని తీసుకెళ్ళినప్పుడు, మంచిగా రెడీ చేసినప్పుడు, స్కూల్లో ఏమైనా ఈవెంట్ లాగా ఫంక్షన్ లాగా ఉన్నప్పుడు ఇంటికి రాగానే దిష్టి తీసేస్తాం. చిన్నపిల్లలకి తొందరగా తాగుతుంది అని చెప్పి. మేము గ్రాడ్యుయేషన్ డే రోజు మంచి కొత్త డ్రెస్ వేసుకొని డాన్స్ చేసిన అంత క్యూట్ గా మంచిగా ఉంది. నెక్స్ట్ డే హోలీ కూడా ఆడుకుంది. అంటే నెక్స్ట్ డే హాలిడే ఉండే హోలీది. ఆ రోజు కూడా మంచిగా ఉంది. ఆ రోజు తీసేయలే, ముందు రోజు తీయలేదు. అది ఒకటి చిన్న తేడా కొట్టింది మాకు. అంటే ఏదో మా నమ్మకం అట్లా దిష్టి తాగుతుంది అని చెప్పి. సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ రీల్ చేసింది. అప్పుడు కూడా ముద్దు ఉండే, మంచిగా వచ్చింది రీల్ కూడా. తర్వాత బిర్యానీ అన్నాక ఆయన బిర్యానీ ఏం చేసిండంటే కొంచెం కర్రీ చేసి బిర్యానీ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. కర్రీ అయింది. సో రైస్ ఇంకా పెట్టలేదు. ఒక పరోటా కాల్చి డుగ్గుకి తినిపించేసాయి. నేను అప్పటి వరకు బిర్యానీ చేస్తా అన్నాడు. అప్పుడు మేము మినీ బ్లాగ్ కూడా తీస్తున్నాం గైస్. ఇంకోటి ఏంటంటే బిర్యానీ ఫుల్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాం. ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేయలేదు, చేద్దామని అనుకున్నాం. ఏం చేసింది, తినిపిస్తుంది డుగ్గు అంటే లోపలికి పాపం వచ్చింది. ఒక్క ముక్క కూడా ఇంకా నోట్లో పెట్టలేదు. వచ్చిన తర్వాత ఏం చేసింది, చేతిలో ఒకటి ఉండే నాది ఒక ఐటమ్ ఇట్లా మసాజ్, అది కింద పడేసింది. పలగొట్టినా ఇక అది బెడ్ కిందికి పోయింది గైస్. అంతే, పలగలేదు అసలు పాపం. మనం పిల్లలు ఏమైనా పడేసినప్పుడు అంటాం కదా పలగొట్టినా అట్లనే జస్ట్ పలగొట్టినా ఇక అన్ని ఖరాబ్ చేయి అని అన్న. అంతే అన్న తర్వాత ఈయన ఏం చేసినాడు, ఊరుకుంటూ వచ్చి ఎందుకు దాని వస్తువులు ముడతాను అన్ని ఎందుకు పలగొడతావు అన్నట్టుగా డుగ్గు పైన కోపడ్డాడు. పిల్లి ఏం చేసింది, ఇట్లా తిరిగిన తర్వాత ఇట్లా అన్నాడు, ఇట్లా జస్ట్ ఇట్లా అన్న తర్వాత ఇట్లా అన్నది తలగానే. కొట్టలేదు, ఇట్లా అన్నా. ఇట్లా తిరిగింది. చేతికో రింగ్ ఉంటది, ఆ రింగ్ అది వెండిది. ఆ రింగ్ దాంట్లో ఈ డుగ్గు కమ్మలు తెలిసేది గైస్ మీకు, రింగ్ ఇట్లా రౌండ్ ఉంటుంది. దాంట్లో ఇట్లా రింగ్ తిక్కింది. ఈయన ఇట్లా అన్నది, ఈయన ఇట్లా అన్నాడు. ఈయనకు చిక్కిందని తెలియదు, ఆమె కట్టుకుందని తెలియదు. ఇట్లా ఫోర్స్ అనేసరికి కమ్మ మొత్తం ఊడి ఇట్లా బయటికి వచ్చేసింది. మొత్తం కట్ అయిపోయింది ఇయర్. అది కాకుండా ఇయర్ కట్ అయ్యి పైన కూడా గీసుకోపోయింది. ఆ పైన గీసుకోపోయింది మాకు కుట్లు పడేదా కూడా తెలియదు. ఇదంతా అయిందా. అయిన తర్వాత నాకు అప్పటికే గట్టి మొత్తుకుంది ఒకటేసారి. ఇది చిన్న ఇట్లా అంటేనే ఎందుకంత గట్టిగా మొత్తుకుంటుందని నాకు అర్థం కాలే. ఒకసారి గట్టిగా మొత్తుకుని భయమే చూసరికి ఇక్కడ బ్లడ్ కనిపించింది. ఆల్రెడీ ఘోరంగా బ్లడ్ వచ్చింది. ఆ వైట్ టీషర్ట్ వేసుకుని ఆ టీషర్ట్ కి మొత్తం బ్లడ్, కాటన్. సో గైస్ నాకు ఒక్కసారి తాకిస్తే ఫుల్ సారీ చెప్పిండు గైస్. ఏది అనుకోకుండా తాకలేదు మమ్మీ తప్ప అని చెప్పిన. ఎందుకు మమ్మీ తప్ప అంటే అది
అది దెబ్బ తాకినప్పుడు మా అమ్మకి చచ్చింది గైస్. మా అమ్మ అరిస్తే అప్పుడు పప్ప వచ్చి ఇట్టిండు గైస్. అది మా అమ్మే అరిచింది కాబట్టి మమ్మీ తప్పు కూడా లేదు నాన్న. అట్లా నా తప్పే. ఎందుకనంటే ఆమె కింద పడేసింది, అది పగలలేదు. బెడ్ కింద పగులతో పగలేదు, తొక్కలేదు, అసలు పోయేదేం లేదు దాంతో. నేనే పగలగొట్టినావా అని చెప్పి ఇట్లా ఓవర్ రియాక్ట్ అయినా. ఎట్లా అంటే పగలగొట్టు, అన్ని పగలగొట్టినా ఇట్లా అనేసరికి ఏదో చేసిందని చెప్పి ఆయన వచ్చిండు. నేను అట్లా ఉర్రకపోతే ఆయన వచ్చాడు కాదు, అయ్యో కింద పడ్డా నాన్న అనాల్సింది యాక్చువల్ గా. నేను అట్లా అనేసరికి ఆయన అట్లా వచ్చింది. నా తప్ప అదే చెప్తుంది డుగ్గు ఇప్పుడు. తర్వాత ఆయన వచ్చినా చూసుకోకుండా అనుకోకుండా అయిపోయింది. అట్లా అంటే దాన్ని ఎన్నిసార్లు అనలేదే. ఇప్పుడు పిల్లల్ని నార్మల్ గా ఇట్లా అన్నప్పుడు కింద పడేసినావు అయిపోయిందా అని అంటారు. కాకపోతే ప్రతిసారి దాన్ని ఇంకా అంతకంటే ఎక్కువ ఇట్లా అన్న రోజులు ఇట్లా నార్మల్ కొట్టిన. అసలు ఆ రోజు ఇట్లా వెనకాల దాన్ని వీప్ పైన ఇట్లా చేతేసిన డుగ్గు ఇట్లా ఉంటారు. ఒకసారి చెప్తా, ఇట్లా ఉందా అటు తిరుగు, అటు సైడ్ తిరుగు, ఇట్లా వీప్ పైన ఇట్లా చేతేసి నీ డిగ్గేసరికి అది అటు తిరిగింది గట్టిగా. సో ఆమెది యాక్చువల్లీ అంతకుముందు కూడా ఆమె రింగ్స్ చెవులు కుట్టినప్పటి నుంచి అవే ఉన్నాయి. తీగ ఉంటది కదా, ఆ తీగతో కుడతారు కదా, అది గోల్డ్ తీగ, దాంతో కుట్టిపించినాం. అది ఎంత ఇట్లా తిప్పి పెడతారు, అట్లనే ఉన్నాయి ఇయర్ రింగ్స్. తీపిస్తాను చాలా అనుకున్నా. అది మనం తీయడానికి రాదు, కట్ చేపియాలి. హౌస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్ చేపియాలి. అది తీయడానికి రాదు. ఎన్నోసార్లు నేను తీపిచ్చి వేరే వేప పుల్లలు ఉంటాయి కదా, అది పెడితే కొంచెం హోల్ ఇది పెద్దగా అవుతుంది. ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. అట్లా తీసుకుందామని చాలాసార్లు అనుకుని అట్లనే పోస్ట్ పోన్ అయింది. ఆమెకి అంతకంటే ముందు టవల్ హెడ్ బాత్ చేసేటప్పుడు తుడిచేటప్పుడు దారం చిక్కడం కానీ, డ్రెస్సులు చిక్కడం కానీ ఇట్లా చాలాసార్లు అయినాయి. కానీ చిన్నవి. ఇప్పుడు డైరెక్ట్ కమ్మోడు వచ్చేసింది. మళ్ళీ అది కట్ అయిందని నాకు తెలియదు. ఈయన కాటన్ పెట్టి వాటర్తో కడుగుతుంటే ఏడుతుంటే ఏమైంది అని చెప్పి నేను అప్పటికి ఈయన తిట్టిన. అరే చూసుకోవాలి కదా అని నేను తిడతానే ఉన్నా. ఇట్లా తీసి కాటన్ తీసి చూసరికి ఇట్లా కట్ అయిపోయింది మొత్తం కింది దాకా. అది చూడంగానే అసలు ఏడు బాగలేదు. నేను ఏడ్చేసరికి కదా అప్పటిదాకా డుగ్గు ఏడ్చింది, ఆపింది. నేను చెవుని చూసి నేను ఏడ్చేసరికి భయపడ్డది. మా మమ్మీ ఎడుతుందని భయపడి ఇంక ఎడుతుంది. గతం టక్కడక్క ఎత్తుకొని టక్కడక్క బైక్ మీద వెళ్ళి అక్కడ ఒక ఆర్ఎంపీ ఉంటాడు, ఆయన అడిగినాం. అంటే ఇట్లా ఏ హాస్పిటల్ తీసుకోవాలంటే తెలియదు కదా ఇప్పటివరకు, ఎప్పుడు ఏం కాలేదు కాబట్టి. తీసుకెళ్తే ఒక హాస్పిటల్ పేరు చెప్తే అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి కుట్లు పడితే అన్నారు. కుట్లు పడితే అన్నాక నాకు తెలిసిన వాళ్ళని ఫోన్ చేసి కనుక్కున్నాం. అప్పుడు నాకు కుట్లు అయిపోయిన తర్వాత మమ్మీ గంతే అని చెప్పింది. గింతేనే ఇంటికి వెళ్ళడా అని నేను అనుకుంటే అప్పుడు మమ్మీ నా పైన తీసుకెళ్లి గ్లూకోజ్ పెట్టింది. దాంతో అమ్మమ్మ వస్తుంది కొంచెం పైన అని చెప్పింది. ఇవాళ రాదు రేపు వస్తుంది అవద్దని చెప్పింది నాకు. సో గైస్ అయితే హాస్పిటల్ వెళ్ళిన తర్వాత నార్మల్ గా వేరే వాళ్ళకి అనుకుంటే నార్మల్ కుట్లు వేస్తారు కదా, అది ఒక 3-4 స్టిచెస్ లో అయిపోతుంది, ఇంకా తక్కువ కాస్ట్ అవుతుంది. సో అట్లా వేసుకుందామని అన్నారు. కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే ఆ కుట్లకి నొప్పి ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కుట్లు ఇప్పాలి, మళ్ళీ జిగ్జాగ్ వేసరికి మధ్యలో తోలైన హోల్ లా ఉండిపోతుంది, మళ్ళీ ఇయర్ కరెక్ట్ ఉండదు, సాగిపోతుంది. సో ఇదంతా వద్దని చెప్పేసి అనుకున్నాం. లోపల డాక్టర్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ప్లాస్టిక్ సర్జరీ చేద్దాము, దానికైతే నీకు చెవు ఎట్లుందో అట్లనే ఉంటుంది. చిన్న కుట్లు దగ్గర ఒక 15 పడతాయి. మైక్రోస్కోప్ పెట్టి చూసుకుంటూ దగ్గర వేయాలి. మీకు తర్వాత చెవు ఎట్లుందో అట్లా అయిపోతుంది. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండేది. కాకపోతే ఒక 3-4 months దాకా పెట్టకండి అని చెప్పేసి అన్నాడు. సో అది నాకు బెటర్ అనిపించింది. పైసలు పోతే పోయినాయి, ఆమె చెవు ఎట్లుందో అట్లా కావాలి మెయిన్. సో అది అనుకుని సరే అదే చేసేయండి అని చెప్తే ఈ పిల్ల ఏం చేసింది, అప్పుడే అంటే తినే టైంకి అది అయింది కదా, తినలేదు కదా పరోటా, అది తొందర తీసుకొని వెళ్ళాం కాబట్టి ఆకలి అవుతుంది అని చెప్పి ఓఆర్ఎస్ దాపించినాం. సో అది దాపించినందుకు 4 hours గ్యాప్ ఉండాలి ఆపరేషన్ కన్నాక. 4 hours ఆగి ఎనస్థీషియా ఇవ్వడానికి 4 hours ఫుడ్ తినకుండా లిక్విడ్స్ తాగకుండా ఉండాలి అని చెప్పేసి. కాకపోతే ఈమెకి ఎనర్జీ ఉండదు కదా అని చెప్పేసి గ్లూకోజ్ పెడతా అన్నారు. ఆ గ్లూకోజ్ పెట్టినప్పుడు పరిశ్రమ వేసింది మమ్మల్ని. పాపం డ్రెస్ తీసేసి నార్మల్ గా హాస్పిటల్ డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ చేసారు. అసలు ఆ డ్రెస్ లో చూద్దామని కూడా అనుకోలేదు డుగ్గుని ఇంతవరకు. ఆ డ్రెస్ లో చూసరికి ఘోరంగా భయం వేసింది. ఇది పడితే ఒక 50-40 minutes సతాయించుకుంది, మమ్మీ వద్దు అని. కానీ పెట్టాలి కదా, బతిమలాడి మెల్ల చేయిలో పట్టుకొని ఇది పెట్టిపించినాం. ఇది పెట్టిన తర్వాత అప్పుడు కొంచెం కూల్ అయింది, బెడ్ లో పడుకున్నది. మా మమ్మీ కాల్ చేసినాక మాట్లాడింది. మా మమ్మీ అక్కడి నుంచి భయపడుతుంది, సర్జరీ అంటే పెద్ద అయింది కావచ్చు అని చెప్పి. అయితే రేపు పొద్దున్న రా, ఇప్పుడు ఏం టెన్షన్ పడి రాకు అని చెప్పేసి మమ్మీకి చెప్పిన. అప్పటికి 7 దాకా అవుతుంటాయి. సో 7:30కి వాళ్ళు వచ్చి ఏమన్నా అనస్థీషియా ఇస్తే 90% ఎక్కుతుంది, ఒక 10% అట్లా ఏమన్నా ఆమెకి అనస్థీషియా మత్తు ఎక్కకపోతే నోట్లోంచి పైప్ వేసి ఎక్కియాల్సి ఉంటుంది అని నాకు భయమైంది. మళ్ళీ అదొక ప్రాబ్లం, మళ్ళీ ఇన్ఫెక్షన్, గొంతులో నొప్పి ఏమైనా అవుతుందేమో అని. బట్ అట్లేం లేదు, మాస్క్ పెట్టాక ఎక్కింది. సో ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత నా టీషర్ట్ ఇట్లా పట్టుకుంది, నేను పోను అని.
వాళ్ళేమో ఎత్తుకొని బతిమలాడి తీసుకెళ్ళి చెప్పిన మ్యాజిక్ వేస్తారు నీకు, నువ్వు పడుకొని వేస్తారు నీ చెవు ఫేకాలంటే అతుక పెడతారని చెప్పిన. మరి ఏం చెప్తానయ్యా, పోయినాక మళ్ళీ మేమిద్దరం ఇక బయట కూర్చొని ఎడుతూనే ఉన్నాం. ఈయనేమో నా వల్లే అంటాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది, కావాలని మనం ఏం చేయం కదా. సో గైస్ మమ్మేమో కాదు పప్పేమో పప్ప గిట్లా నా వల్లే అని పప్ప అంటాడు. మమ్మేమో వేసేదే ఎడతాను గైస్. డ్రెస్ పైన కొంచెం వామిటింగ్ వేసుకుంది, నంజుండే ఏడ్చేసరికి వామిటింగ్ అయింది. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి మేము అక్కడ డోర్ దగ్గర నిల్చున్నాం. ఈయన డోర్ దగ్గర నిల్చొని ఏడుతూనే ఉన్నాడు. మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఏడుతున్నాం అని చెప్పి బయట వెయిట్ చేస్తుంటే తర్వాత ఒక ఆయన బయటకు వచ్చినాక అడిగినాం, అనస్థీషియా అది ఓకేనా బ్రో అంటే అది అయిపోయింది ఆల్రెడీ, స్టిచెస్ కూడా వేస్తున్నారు, 10 minutes వచ్చేస్తారు బయటికి అన్నారు. అప్పుడు అమ్మాయి అనుకున్నాం. బయటికి వచ్చింది అంటే ఎత్తుకొని తీసుకొచ్చిండు. ఆమె కాఫ్ ఉండే, టాబ్లెట్ తిని ఎప్పుడు దగ్గుతూనే ఉంటుంది. దానివల్ల అనస్థీషియా వేసారు కాబట్టి కొంచెం కాఫ్ ఎక్కువైంది, దగ్గుతూనే ఉంది, పడుకుంటలేదు, ఇట్లా మధ్య ఉంది. కొంచెం అటు ఇటు చూడడం అట్లా ఇట్లా చేసింది. 2 కనిపిస్తున్నాయి అన్నది. పక్కన బెడ్ పైన నేను పక్కన పట్టుకొని స్టోరీ చెప్తా ఉన్నావు. అట్లా ఒక 1 hour దాకా కొరతనే ఉన్నా, ఇంట్లో తినుకుంటుంది. సో గైస్ నాకు అప్పటి నుంచి 2 కనబడ్డే, అప్పటి నుంచి నా 2 కనబడ్డా ఉన్నాయి. తర్వాత 1 కనబడ్డాయి. సో గైస్ అప్పటి నుంచి నా 2 కనబడ్డా ఉన్నాయి. మమ్మీ నన్ను పడుకోమంటే అస్సలు పడుకోలేదు. అప్పటిదాకా నేను 2 కనిపిస్తున్నాయి అంటనే ఉంటే లాస్ట్కి 1 కనిపిస్తున్నా గైస్. లాస్ట్కి ఇంటికి పోయినా. సో గైస్ నేను మొత్తం 10 hours లో వచ్చేసిన మమ్మీ చెప్పింది గైస్. కానీ అది ఎట్లా వచ్చిందో నాకే అర్థమైతలేదు. నేను ఆపరేషన్ చేసుకున్న తర్వాత మమ్మీని పప్ప నన్ను ఎత్తుకొని బయటకు తీసుకొచ్చిళ్ళు. చూసేసరికి నేను హాస్పిటల్ లేను, మొత్తం బయట ఉన్నా. పప్ప నేను ఇప్పుడు మనం ఇంటికి పోతామంటే కాదా, జస్ట్ అట్లా వాకింగ్ కిందికి వచ్చామని చెప్పిండు. అక్కడ పడుకోమంటే పడుకుంటలేదు, ఇట్లా అంటే నిద్ర వస్తుంది, మొత్తం ఉంది కదా, నిద్ర వస్తుంది కానీ పడుకోకుండా కలర్ ఓపెన్ చేసి అటు ఇటు చూసి 2 కనబడుతున్నాయి మమ్మీ అని అంటుంది. నేను నువ్వు కళ్ళు మూసుకో, నిద్ర పోకు, జస్ట్ కళ్ళు మూసుకొని నేను చెప్పేది వినానంటే కళ్ళు మూసుకున్నాక స్టోరీ చెప్తా ఉన్నా. అయినా పడుకోలే. లాస్ట్కి 11:30 పంపిస్తా అన్నారు. ఆ గ్లూకోజ్ అయిపోయిన తర్వాత ఒక టీటీ ఇంజెక్షన్ వేసారు బిఫోర్ సర్జరీకి. అప్పుడు పెద్ద టాస్క్ ఏముంటుంది. అది అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 11:30కి ఏమో ఇంటికి వచ్చినాం. ఆమెకి డ్రెస్ ఏమైందంటే వామిటింగ్ చేసుకుంది కదా, అంటే సర్జరీ అయిన తర్వాత కూడా కాఫ్ ఉండేసరికి నెప్లైజర్ పెట్టేసరికి నంజు మొత్తం బయటకు వచ్చి ఆమె డ్రెస్ టాప్ ఉంటుంది కదా అది పక్కన పెట్టేసినాం మేము ఇప్పుడు, ఎందుకంటే హాస్పిటల్ డ్రెస్ మీద ఉంది కదా. సో అది ఇట్లా పెడితే దాని మీద వామిటింగ్ చేసుకుంది. ఆ డ్రెస్ ఎక్కడ అంటే ఇక యూజ్ కాదు కదా, పక్కన పడేసినాము. అంటే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పడేసినాం, అట్లా దుగ్గు పెట్టలేడు బయట పడేయద్దని చెప్పి. మళ్ళీ వచ్చేటప్పుడు డ్రెస్ లేదు. ఈయన ఇంటికి వచ్చిండు డ్రెస్ చేయడానికి, వచ్చింది డ్రెస్ కోసము, డ్రెస్ మర్చిపోయి ఇంటికి వచ్చిండు. అంటే ఆ టైంలో మనకి ఏం ఆలోచన రాదు, ఏం చేయాలి ఏంది అని చెప్పి. అంటే బైక్ ఇక్కడ పెట్టేసి కార్ తీసుకొని వస్తా అని చెప్పి పడుకోబెట్టి తీసుకురావచ్చు కానీ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి కార్కి తీసుకొని డైరెక్ట్ అక్కడికి వచ్చింది. డ్రెస్ మర్చిపోయాడు. ఈ ప్యాంట్ ఒకటి బాగానే ఉండే, ప్యాంట్ వేసి పైన నుంచి ఈయన షర్ట్ బట్ అని చెప్పి ఇట్లా కప్పి మళ్ళీ ఇట్లా దగ్గరికి అనుకుని అట్లనే కిందికి తీసుకొచ్చి కార్లో పడుకోబెట్టి ఇంటికి తీసుకొచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత 2 minutesకి పడుకుంది గైస్. కాలు చేతులు కడిగి వేరే డ్రెస్ వేసిన తర్వాత అక్కడ ఒక్క నిమిషం కూడా పడుకోలే. ఎందుకంటే ఆమె భయం పట్టుకుంది. ఇట్లా 2 అనిపిస్తున్నాయి కదా, కళ్ళకి ఏమన్నా వేసేది కావచ్చు, నేను అనుకుంటే నాకు కళ్ళని ఏమన్నా వేస్తారు కావచ్చు అని అనుకుందాడు. తర్వాత చెప్తుంది నాకు. సో గైస్ ఆ విషయం నేను మమ్మీకి చెప్పిన గైస్. కానీ మొత్తం ఒక్క డేలో మొత్తం ఇట్లా అయిపోయినాం మేము. యూజువల్ అవుట్ అయినాయి. ఒక హాఫ్ డేలో వర్షన్ వేసింది అనమాట. ఇప్పటికీ సర్జరీ అంత హ్యాపీగా జరిగిపోయింది. కుట్లు కూడా ఒక 7 daysలో మానిపోతాయి. అది ఎట్లాగో కుట్లు ఉంటాయి కదా దానికి, అవే ఊడిపోతాయి అంట. ఒక 2 months తర్వాత ఇయరింగ్ పెట్టొచ్చు, ఒక 4 months 5 months తర్వాత లాంగ్ ఇయరింగ్స్ కూడా పెట్టవచ్చు, ప్రాబ్లం ఏం లేదని చెప్పి అంతా ఓకే. అని ఇట్లా ఇగ్గి బయటకు వచ్చినప్పుడు నొప్పి ఉంటుంది కదా, సడన్ గా ఇట్లా అయిపోయింది కదా, ఆ నొప్పి ఎట్లా తట్టుకుంది, ఎంత నొప్పి వచ్చి ఉంటుందని తలుచుకొని 2 days ఏడ్చినాం గైస్. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఒక ఫోటో ఉంది డ్రెస్ పైన తీసింది మమ్మీ, నేను ఎట్లున్నా నాకు చూపించానంటే ఒక ఫోటో తీసిన. ఆ ఫోటో వేస్తాను చూడండి. మళ్ళీ జీవితంలో కూడా డుగ్గునట్లు చూడొద్దు అని అనుకుంటున్నా, చూడదలుచుకోలేదు కూడా. ఆ డ్రెస్లో చూసి ఆ అనస్థీషియా ఇచ్చిన తర్వాత వచ్చి ఇట్లా చేసింది. అది ఎక్కువ పెయిన్ ఉండే. మళ్ళీ ఇది పెట్టినప్పుడు ఏడ్చింది కదా, అసలు తీసుకోలేకపోయాము. ఎందుకంటే డుగ్గు పుట్టిన తర్వాత 21st అప్పుడు నంజు ఎక్కువ ఉందని చెప్పి కెనల్ పెట్టింది, నంజు తీసేస్తారు కదా.
అప్పుడు పెట్టిన కెనాల్ అంటే మళ్ళీ మొన్న జరిగింది. అప్పటి వరకు మా బాబాకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. అంటే దగ్గు జలుబు కామన్, దానికి కూడా ఎక్కువ సిరప్స్ వాడము. ఆల్మోస్ట్ ఇంట్లో జీలకర్ర నీళ్ళు ఇవ్వడం, ఓమా నీళ్ళు ఇవ్వడం, పాలలో పసుపేసి ఇవ్వడం, ఇవి చేసుకుంటాం. ఇంజెక్షన్స్ లాంటివి కూడా ఏం చేయం. అట్లాంటి ఒక్కటిసారి సర్జరీకి ఇట్లా వెళ్ళేసరికి మనం తీసుకోలేకపోయినా. అది మేము ఇద్దరం పక్క నుండి ఆమెకి దగ్గర నుండి రాకిచ్చినట్టు అయిపోయింది. వేరే వాళ్ళ త్రూ జరిగి ఉంటే ఇంకా అలా బొంద పెడుతుండే కావచ్చు కానీ ఇంకా మాది మేమే చేతులారా వేసినామని చెప్పి ఒక గిల్ట్ అయితే ఉంటుంది లైఫ్ లాంగ్. ఇంకా మా వాడికైతే అది పోదు, చూసినప్పుడల్లా నా వల్లే తాకినా. ఇంకొకసారి డుక్కుని అట్లీస్ట్ తిట్టను దాన్ని ఏమన్నాను అని చెప్పేసి గట్టిగా అనుకున్నాడు. కానీ సెట్ అయిపోయింది. నేను బ్రాడ్కాస్ట్ చేసినాక మస్తు మంది కాల్ చేసారు, మెసేజ్ చేసారు, అసలు ఎట్లయిందక్క అని. అంటే డుగ్గు మీద ఇంతమంది మంచి కేర్ చూపించారు, మంచిగా అనిపించింది. అందరికి థ్యాంక్స్ చెప్తున్నా. సో గైస్ పప్ప నా కోసం ఒక్క దెబ్బ చెవు ఊడిపోయిందంటే ఎవ్వరు భయపడదు గైస్. ఒక్కరిని భయపడితే సారీ అని చిన్నప్పటి నుంచి పెద్దప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు. సారీ డుగ్గు చూసిందా మళ్ళీ చెప్పిండు పప్ప. చూసిందా గైస్, మీకు వినవడ్డదా పప్ప మళ్ళీ చెప్పిండు సారీ రా అని. చిన్నది కదా గైస్, దానికి ఏం తెలియదు, దానికి ఏం అర్థమైతే తెలియదు కానీ నాకున్న గిల్టీ ఫీలింగ్. అబ్బో సారీ చెప్తే పాపం మా వాళ్ళే తాకింది అడుగు. సారీ అంటే మీరు ఏం కావాలని చేయలే కదా మమ్మీ అనుకోకుండా పప్ప తాకిచ్చిండు, ఏమైతే దానికి ఏం కాదన్నది. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇక్కడ వరకు పట్టి వేస్తే చెవు మొత్తం పోయింది అనుకోవచ్చు. అంటే మేము చెవు కట్టయిందని కాలేజ్లో మాట్లాడడం విన్నది కదా. చెవు మొత్తం పోయింది అనుకుని మిర్రర్లో చూసుకుని ఇట్లు లేస్తుంది. చెవు పోలేనా ఉన్నది, స్టిక్కర్ చిన్న కట్ అయింది, నీకు మంచి కమ్మలు పెడతా, మంచిగా మనం కొత్త కమ్మలు తీసుకుందామని చెప్పేసి అన్న. అప్పుడు కొంచెం కూల్ అయింది. ఇంక మళ్ళీ నిన్న ఏం చేసినామంటే ఇంకో హియరింగ్ ఉంది, ఊకే ఏదో ఒకటి తడతా ఉంటుంది, దాంతో కూడా మళ్ళీ ప్రాబ్లం అని నేను తీసుకొని ఆ ఇయరింగ్ కూడా కట్ చేపించేసి ఆ 2 కమ్మలు ఆయనకి ఇచ్చేసి కొత్త కమ్మలు మళ్ళీ ఇట్లా చిక్కడం అది ఏం కాకుండా మంచిగా ఉండేటి ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాము. అవి వచ్చిన తర్వాత ఒక కమ్మ పెట్టేసి ఇంకోటి అట్లానే ఉంచి ఒక 3 months తర్వాత మళ్ళీ చిన్న గన్ షాట్ అని ఏమన్నా వేయించి పక్కన ఆ కుట్ట దగ్గర కాకుండా పక్కన వేయించి పెడదామని అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే గైస్, ఒక్క సజెషన్, ఇది మనం గన్ షాట్ వేయించుకుంటాం కదా, గన్ షాట్ వేయించినప్పుడు వాళ్ళు పెట్టే కమ్మలు దొడ్డుంటాయి. చిన్నపిల్లలకి ఒక జెల్ రాసి పెడతారు, సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ తర్వాత ఒక 1 month తర్వాత మనం వేరే కమ్మలు పెట్టుకోవచ్చు. ఇట్లా మనం ఆచారం అది అని చెప్పి కుట్టిస్తాం కదా, మేము అట్లనే అనుకుని కుట్టిస్తాం. నేను గన్ షాట్ అని అంటే మా మమ్మీ వినలేదు. అట్లా కుట్టిస్తే ఏమైతే అంటే అవి తీగలు కదా, అవి మనకి తిప్పి పెడతారు, అవి తొందరగా మనం తీయలేము, మానిపోయినా కూడా అది కట్ చేపియాలి. మనం ఏం చేస్తాం, ఇప్పుడు పోయి కట్ చేపిస్తామా, ఉండనిలే చిన్నదే కదా తర్వాత పెట్టొచ్చులే పెద్ద అని అట్లనే కంటిన్యూ చేస్తే అవి రౌండ్వి తీగలా ఉన్నాయి కదా, దానికి ఏదో ఒకటి తిప్పుతా ఉంటుంది. ఇది నాకు తెలిసి చాలా మంది ఫేస్ చేసే ఉంటారు వాళ్ళ పిల్లలతోటి. ఎప్పుడు అట్లాంటి కమ్మలకి ఏదో చిక్కడం, దారాలు, చెద్దర్లు, టవల్స్, వాళ్ళ బట్టలు ఎట్లా అయితేనే ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్ ఉంటుంది ఈ ఏరియా, మళ్ళీ లేత చెవులు కదా వాళ్ళవి తొందరగా కట్ అయిపోతాయి. ఇది ఒక్కటి చూసుకోండి. మీకు కనుక పిల్లలు ఎట్లాంటి కమ్మలు ఉంటే మీరు తీపియండి అర్జెంట్ అని నిజంగా చెప్తున్నా. అది తీపిచ్చి వేరే పెట్టండి, ఎందుకంటే ఎప్పటికైనా ప్రాబ్లమే వాటితోని. నేను వెంటనే పోయి ఇంకొకటి అయితే కట్ చేపించిన, ఎందుకంటే ఆ పెయిన్ తీసుకున్న మనకేముంది, ఇంత బాధపడి ఇన్ని చేసినా కూడా ఆమె నొప్పి అయితే మనం తీసుకోలేము. అని వచ్చింది ఆమెకే, ఇప్పుడు పెయిన్ ఉన్నది ఆమెకే, ఇక్కడ ఉంది, ఇక్కడ కుట్లున్నాయి కూడా ఆమెకే, మనకేం లేవు. కానీ ఆ పెయిన్ మనం తీసుకోలేము, చూసి బాధపడుతూ ఉంటాం. ఇంకా చేతిలో జరిగేసరికి అది ఒక గిల్ట్ ఘోరం ఉంటుంది. అందులో మా వాడిని నిన్న తలుచుకొని ఎడుతూనే ఉన్నాడు. మా మమ్మీ కూడా అంది దానికి అది అవ్వాలని అక్కడ అయిపోయింది. అది లైట్ తీసుకొని బాధపడకండి, మొత్తం మీద మంచిగానే జరిగింది, చిన్నగా అయిపోయింది, ఏం కాదు, లైట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది అని చెప్పేసి అన్నారు. కానీ గుర్తొచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తా ఉంది. సో గైస్, ఇంతకుముందు నన్ను పప్పు గురమ్మకి ఇచ్చిండు, మీరు చూసిండు కదా, అనుకోకుండా జరిగిపోయింది. చూసి మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, బై గైస్, విష్ యూ. సో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, సారీ అని కూడా చెప్పాలి. సో గైస్, పప్ప నా కోసం ఎన్ని సార్లు చెప్పినా కూడా అసలు నేను నమ్మట్లేదు, మీరే నమ్మండి గైస్. సారీ అని చాలా సార్లు చెప్పండి. సో అట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే జరిగిపోయింది అనమాట. సారీ రా అని చెప్తే, సారీ ఎప్పుడు చిన్న విషయం, దాని పెయిన్ మనం తీసుకోలేము. దానికి అప్పుడు ఆ టైంలో ఎట్లా ఏడ్చింది, అదంతా కళ్ళ మూడు ఇట్లా కనబడుతుంటే కొంచెం భయం అవుతుంది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా జరిగిపోయింది. ఇక దానికి సారీ చెప్పడం కంటే కాబట్టి ఆ గిల్టీనెస్ అనేది ఎప్పుడు కుళ్ళిపోతుంది. నేను చిన్న పిల్లలు వాళ్ళు ఉంటే కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి, అంతే. సారీ.
It's okay. కావాలని కావాలని చేసినా నాకు తెలుసు అమ్మా. కావాలని చేసిన. సో గైస్ డుగ్గుకి క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యూర్ అయిపోయిన తర్వాత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం గైస్. బాయ్ గైస్. లవ్ యూ ఆల్. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన బాయ్. నన్ను పెట్టి తగ్గిపోయింది. దెబ్బ ఎందుకు తాకిచ్చుకున్నారా? నువ్వు దెబ్బ ఎందుకు తాకిచ్చుకున్నారా? నేనారా బల్లి పెక్కి ఉంటుంది దీంతో